పట్టుకో గట్టిగా పట్టుకో పారిపోతాడు. ఎందుకేమని కొడుతున్నావు? ఏమైందిరా? ఏమి లేదు మామ. రూపా రూపా మనమిద్దరం మొగుడు పిల్లలాట ఆడుకుందామన్నాను అంతే, దానికి వెంటబడి కొడుతుంది. నన్ను పెళ్లి చేసుకుంటా చెప్తావా? నాకు పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పాను కదా నీకు. సిగ్గు లేకపోతే సరే, అక్కడ పెళ్లి వారు వచ్చేస్తున్నారు, టైం అయిపోయింది, లోపల పద. మళ్ళీ పెళ్లి చూపులా? నాకు పెళ్ళే వద్దని చెప్తే వినవే. పెళ్లి లేకుండా మోడులాగా బతుకుదాం అనుకున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా లోపలికి పద. పదమంటుంటే ఈసారి వచ్చే కుర్రాడికి ఏ గది పడుతున్నావు? గోవిందా గోవిందా. నమస్కారం అండి. రండి కూర్చోండి. కూర్చోండమ్మా, కూర్చోండి. కూర్చోబాబు. ప్రయాణం అది బాగా జరిగిందా? ఈవిడ మా అమ్మగారు. నమస్కారం. అమ్మా, రూపు తయారైందా? కుందనపు బొమ్మలా తయారవుతోంది. మీకు వీడు కొడుకేనా? మరి మీ నాన్నగారు అమ్మగారు? మీ అబ్బాయి చదివింది కంప్యూటర్ కోర్సేనా? ఈ సంవత్సరం మీ ఊళ్ళో వర్షాలు పడలేదనుకుంటాను. ఇంకా అమ్మాయి సిద్ధం కాలేదా? వస్తుంది లేరా? కాఫీ ఇల్వే చేసి వచ్చావు కదా. ఇదిగో వచ్చింది. రూపా కాఫీ ఇవ్వమ్మా. నీ పేరేంటమ్మా? అమ్మాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. అవును, నువ్వు ముళ్ళపంది ముకుందరావు మనవుడివా ఏంటి? ముకుందరావు మీకు తెలుసా? తెలుసా ఏమిటి? అతను మా మేనవా కొడుకే. అలాగా? ముకుందరావు కూతురు కొడుకు వీడు. అంత బీరకాయ పీచే. చిన్నప్పుడు విన్ని గోచి కూడా లేకుండా చూసా. బాబోయ్, ఈవిడ మనదంతా చూసేసిందన్నమాట. అమ్మాయిని పిలుస్తారా? తప్పకుండా. అమ్మాయి రూపా, తొందరగా రమ్మా. ఈ సంబంధం ఎలా తప్పించుకుంటూ చూస్తాను. ఒరే భూపతి, చూసావా? చూసాను. అదేరా, నీకు జిగజిగ డ్రెస్సులు, ఈ మోడర్న్ డ్రెస్సులు అన్ని నచ్చమన్నావు కదా, అందుకే సింపుల్ గా వచ్చింది. తెల్ల డ్రెస్ వేసుకొని. తెల్ల డ్రెస్ శాంతికి సింబలం అన్నావు కదరా. అన్నవాళ్ళు ఊరుకోరా. ఏమిటి అలా చూస్తున్నారు? నగలేవనా? మా అమ్మాయికి బంగారు నగలు లేకపోయినా అందంగా ఉంటుందిలేండి. అవునవును, ఏమీ లేకపోయినా అందంగానే ఉంటుంది. ఎక్స్ట్రాలు ఏమి వద్దులే. అలా చూస్తూ నిలబడతావే. కాఫీ ఇవ్వు. నీ పేరేంటమ్మా? అత్త, అమ్మాయి చెవుడు, ఏం తిట్టినా తెలీదు. నాకు ఇలాంటి అమ్మాయే కావాలి. చూడు బాబు, నీకు అమ్మాయిని ఏమన్నా అడగాలంటే మొహమాటం లేకుండా అడుగు. అమ్మా రూపా, నీకు వంట గింట ఏమైనా వచ్చా? అంత గట్టిగా ఏం అరవక్కర్లేదులేండి. మా అమ్మాయి గంటలో 100 మందికి వంట చేస్తుంది. తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టే. అవునవును, స్వర్గంలో ఉన్నట్టే. ఇంకా ఏమైనా అడగండి.
ఏమైనా చదువుకున్నావమ్మా? అబ్బే ఆడపిల్లలు చదువుకొని ఏం చెయ్యాలండి. 1+1 = 3 అని తెలిస్తే చాలు. 1+1 = 3 అని ఆవిడకి తెలిస్తే నాకు చాలు. సంగీతం ఏమైనా తెలుసా అమ్మా? ఎందుకు రాదు? లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా ఆ మాయా బజార్లో పెళ్లి చూపులు ముసల్దానిక మనవరాలిక? నీకెందుకు వచ్చిందిరా డౌట్? అప్పుడు నువ్వు 50 లక్షలు కట్నామానంగానే నాకు డౌట్ వచ్చింది. పెళ్లి కూతురు బాగా ముదురుదేమోనని. బామ్మగారు, పెళ్లి చూపులు మీకా మీ మనవరాలికా? యామ్ సారీ, కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. రూపా నువ్వు పాడమ్మా. లచ్చలో లచ్చన్నా లచ్చలో లచ్చన్నా పిచ్చగాళ్ళ బతుకులాయి లచ్చలో లచ్చన్నా హై హై లచ్చలో లచ్చన్నా హై హై లచ్చలో ఏంటది? ఆహా, ఎంత కర్ణకఠోరం, ఎంత కర్ణకఠోరం. ఈ పాట వింటుంటే నా గుండెను ఎవరో కోసినట్టు ఎంత ఆనందంగా ఉందో. డాకు కంఠం పులం పువ్వా, నీ పాటకి నా జోహార్లు. అత్త, నాకు ఈ అమ్మాయి ఓకే. రూపా, అమ్మాయి రూపా ఆగు. నాయనా, నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. ఇన్ని అవలక్షణాలున్న మా అమ్మాయి నీకు నచ్చిందంటే నా అదృష్టం. ఓహో, గుజ్జలు గున్నారావు గారు. మీరు అలా పిలుస్తారనే నేను ఆ గెటప్ లో మీతో పాటు ఇంట్లోకి రాలా. సల్మాన్ ఖాన్ గెటప్ వేసా. ఆహాహా, మీ నాన్న డ్రెస్ వేసుకోవచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆహా, మీ గజ్జల గుర్రం ఎక్కడా? గుర్రమా? ఊరి బయట గడ్డి మేస్తాడు. చెప్పోయా చెప్పోయా బాబు. ఆ కొట్టంలో బుగ్గలు బూరెలో చేసుకొని కూర్చొని. బూరెలా? బూరెలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడే తినేస్తా. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? కనీసం కూర్చోమని చెప్పొచ్చుగా. అక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒంటరిగా కూర్చున్నావంటే నా కోసమే వెయిట్ చేస్తున్నావని తెలిసిపోయింది. మీరు వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు. నావి లేజర్ కిరణాల లాంటి కళ్ళు. నువ్వెక్కడున్నా అవి కనిపెట్టేస్తాయి. అలాగా? ఇంకాసేపు అక్కడే ఉంటే బాడీ అంతా రేజర్ పెట్టి గోక్కోవాల్సిందే. ఏంటి రూప ఆలోచిస్తున్నావు? అదే జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను. పెళ్లి తర్వాత గురించేగా. అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. పోను పోను నీకే అర్థం అవుతుందిలే. అవునవును, పోను పోను మీకు అర్థం అవుతుంది. రూపా, నిన్ను రాణిలాగా చూసుకుంటాను. 24 గంటలు నిన్నే కన్ని పెట్టుకుంటాను. మన పెళ్లి తర్వాత ఇక్కడ ఉండనే ఉండొద్దు. ఇక్కడ మంట ఎక్కువ. మన హనుమనికి హిమాలయకి వెళ్తాం. హాయిగా ఉంటుంది. ఏంటి పెళ్లికి ముందే ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నారు? రూపా, మామ పిలుస్తా ఉంది, వెళ్ళిపో. ఈ బాబుకి ఏం పనిలేదు, ఊరికి పిలుస్తూ ఉంటుంది. పర్వాలేదు, మీరు ఇలాగే కబుర్లు చెప్తూ ఉండండి. వినటానికి చూడటానికి హాయిగా సరదాగా ఉంది. రూపా, రూపా, పెద్దవాళ్ళు పిలిస్తే పోవాలి. పర్వాలేదు, మిమ్మల్ని చూస్తుంటే వెళ్ళాలనిపించడం లేదు. రూపా. బామ్మ నన్ను పిలుస్తుంటే మీరెందుకు అరుస్తున్నారు? వెళ్ళిపోకూడదు. సర్లేండి, మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను. అక్క బయటికి పరిగెత్తగానే అనుకున్నా మీరు పైన ఇప్పుంటారని. ఏంటి సార్ అంత అర్జెంటా? ఏంటి సార్ పూరలు తింటారని లోపలికి వెళ్ళారు. మీరు తిన్నారా లేక మా అక్క తినిందా? 10 రూపాయలు తీసుకో. నేను ప్యాంట్ విప్పింది ఎవరికి చెప్పమాక. మీరు పైన తిప్పినప్పుడల్లా నేను ఉండుంటే. రూపా, కావాలనే చేసావా? నీ సంగతి తర్వాత చూస్తా. పెళ్లి కాని. ముందు మొగుడు కాళ్ళకి దండం పెట్టు, తర్వాత పాల గ్లాస్ చేతికివ్వు. నువ్వే వాడికి పాలివ్వు, నాకు నిద్ర వస్తుంది బామ్మ. శోభను నీకా నాకా? చూడు, ఈ రోజు రాత్రంతా జాగారం చెయ్యాలి.
ఇవాళ శివరాత్రి ఏంటి జాగారం చేయటానికి? ఏబే, శివరాత్రి ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ శోభన రాత్రి ఉంది చూడు, జీవితంలో ఒక్కసారి వస్తుంది. అబ్బా, మొన్నటి నుంచి శోభనం రాత్రి అని ఒక్కటే గొడవ. ఆ రాత్రి అయితే నువ్వే జరుపుకోవచ్చుగా. రామరామా, అలా అనకూడదమ్మా. నాకు భయం బామ్మ. ఒక్కసారి ఆ పడక గదిలోకి వెళ్ళావంటే ఆ తర్వాత మేము పిలిచినా బయటికి రావు. పట్టు వెళ్ళు. ఏరా జెండు బామ్ రాసుకున్నావా? జండు బామ్ ఒకటే కాదు, అమృతాంజను, ఐడెక్స్, టైగర్ బామ్, జామాయిలు అన్ని పూసుకున్నా. ఆ విషయంలో ఎక్కడా తేడా రాకూడదు కదా. మా నాయనే, ఫలితం ఏమైనా కనిపించిందా? అన్ని పాటలు ఫ్రీ అయిపోయినాయి. అమ్మా బొమ్మ, నువ్వు నా పక్కనే ఉండి ఆ మొగుడిగడు నా జోలికి రాకుండా చూడాలి, సరేనా? అబ్బబ్బా కనకం, ఇంకా అల్లుడు రెడీ కాలేదా? ముహూర్తానికి టైం అయిపోతా ఉంది. రెడీగా ఉన్నాడు బామ్మ, వచ్చేస్తున్నాడు. మంచి ఫైల్ వన్ లాగున్నాను. సరే కదా. ఇదేంట్రా, నీ గ్రహచారం నడుము నుంచి గొంతు దాకా వచ్చిందా ఏమిటి? కొంచెం మంచినీళ్ళు తాగితే సర్దుకుంటుందిలే. పాలు తాగే టైంలో మంచి నీళ్ళు ఎందుకురా? పద పద లోపలికి. అదేమిటయ్యా, శోభనం గదిలోకి వెళ్లే వాళ్ళ దగ్గర సెంటు వాసన వస్తుంది కానీ నీ దగ్గర అమృతాంజన వాసన వస్తుంది. కరెక్ట్ కరెక్ట్, అది ఇక్కడ పూసుకున్నా. మరి టైగర్ బామ్ అది ఇక్కడ పూసుకున్నా. మరి జందు బామ్ అది ఇక్కడ పూసుకున్నా. అంతేనా? జామాయిలు రాసుకోలేదా? అది ఇక్కడ 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 పూసుకున్నా. మా వాడు ఏం చేసినా కాస్త వెరైటీగా చేస్తాడు బామ్మ. సెంటు అందరు పూసుకునేదేగా, కాస్త ఘాటుగా ఉంటుందని ఈ బాంబుల సెటప్. బాంబులు సెటప్. ఇదిగో వెరైటీ గిరేటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను, గుర్తుంచుకో. ఉంచుకుంటా ఉంచుకుంటా. మనకి ఇక్కడేం పనే. అబ్బా, ఇంకా రేసు మొదలవుతుంది. మా వాడు ఖచ్చితంగా జాక్ పాట్ కొడతాడు. ప్లీజ్ నాకు హ్యాండ్ ఇవ్వకు, రేపు నీకు ఇంజెక్షన్ ఇప్పిస్తానుగా. అయ్యో పాలు లేవే. గుటగుట పాలు తాగేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నావా? మంది నిద్ర దొంగకు లాభమట. చెప్తా చెప్తా. అదేంట్రా బాబు, లోపల పాలు తాగినా ఇంకా ఎక్కువ తగ్గలేదా? ఉన్నాయి ఇంత గ్లాసుడు పాలు, అవన్నీ లాగించేసి అడ్డంగా పడుకుంది. నేను నీళ్ళు తాగు వస్తా. అయ్యో దేవుడా, అయ్యో అయ్యో అయ్యో, ఒరి భగవంతుడా, పడ్డావా? నీ గ్రహచారమే బాగలేదురా. నీ నడుము కలుక్కున్నప్పుడల్లా నా గుండె గుబేలు గుబేలు అంటుంది. లేవగలవా? లేపాలా? అబ్బా నాకేం కాలేదత్తా, నువ్వేం కంగారు పడకు. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. మళ్ళా అక్కడికి వచ్చి పడ్డావనుకో నా జాక్ పాట్ డమాల్. ఉండు. అమ్మా బామా బామా, మా అత్త వంటింట్లో జారి పడ్డట్టుంది, కాస్త వెళ్ళి చూడవా? అమ్మో, నా వల్ల కాదు. అసలే నా నడుములో గ్రిప్ లేదు. నేను జారి పడ్డాననుకో, నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు. అబ్బా, ఇదిగో త్వరగా మంచినీళ్లు తాగి మంచం ఎక్కు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం దిగకు. అసలే నీ గ్రహచారం బాగాలేదురా. గ్రహచారమే కాదు, ఏది బాగాలేదు. నేను వస్తా. మంచిదల్లుడు, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవరు తిని పడేశారో వాళ్ళమ్మ కడుపు మాడ. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. అయ్యో ప్లీజ్ వద్దమ్మా. వన్ టూ త్రీ.
ఇదిగో వెరైటీ గిరేటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను, గుర్తుంచుకో. దీన్ని లేపితే అరుస్తుంది, అరిస్తే ముసలిది కరుస్తుంది. పని చేస్తా, సినిమాలో హీరో హీరోయిన్లు చేసినట్టు బాడీతో బాడీకి టచింగ్ ఇస్తా. అబ్బా, మా ఆవిడకి మంచి మూడొచ్చినట్టుంది. బాడీ హీట్ ఎక్కినట్టుంది. నా ప్లాన్ సక్సెస్. ఎంత మెత్తగా ఉంది. ఏంటి సౌండ్ ఆగిపోయింది? గట్టిగా నొక్కుతా. నా జాయింట్లే జామ్ అయిపోయారు. తెలుగువన్ రమ్మంది తెలుగువన్